హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసేటువంటి మంచి ఇన్ఫర్మేషన్‌తో కూడినటువంటి వీడియోలైతే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి గైస్. సో, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత మందికైతే రీచ్ అవుతుంది. సో గైస్, లేట్ చేయకుండా మెగా డీఎస్సీ గురించి పెద్ద అప్డేట్ వచ్చింది. చాలా బిగ్ అప్డేట్ అన్నట్టు. ఆ అప్డేట్ ఏ ఆ అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం గైస్. మెగా డీఎస్సీ సర్టిఫికేట్‌ల పరిశీలన 21 నుంచి. మెగా డిఎస్సిలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల 21 లేదా 22న ప్రారం 22 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి అనంతరం స్కోర్ కార్డులను విడుదల చేసింది. గతంలో ఇచ్చినట్లు డిఎస్సిలో టాపర్లు కట్ ఆఫ్ మార్కులు, మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. చూడండి గాయ్స్, ఇక్కడ గతంలో ఇచ్చినట్లు డిఎస్సిలో టాపర్లు కట్ ఆఫ్ మార్కులు, మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. సో గాయ్స్, మెరిట్ లిస్ట్ ఇక లేనట్టే. మెరిట్ లిస్టు రాదు, టాపర్లు లిస్టు కూడా రాదు. డైరెక్ట్‌గా సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి సర్టిఫికేట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు. పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు. సెప్టెంబర్ నెల మొదటి వారం లోపు జాబితాలను సిద్ధం చేయనున్నారు. రెండో వారంలో పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. సో గైస్, చూశారు గదా! సెప్టెంబర్ సెకండ్ వీక్ లోపైతే మీకైతే పోస్టింగ్‌లయితే ఇవ్వాలని నిర్ణయించింది. ఎవరైతే మెగా డీఎస్సీ రాసి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు, అర్హులైన అందరికీ సెప్టెంబర్ సెకండ్ వీక్ లోపు పోస్టింగ్‌లయితే ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది గాయ్స్. ఇక్కడ ఈ అప్డేట్ ఏంటి అనంటే, సర్టిఫికేట్ల పరిశీలన ఒకటైతే, రెండోది ఏంటి అంటే, అసలు డీఎస్సీలో టాపర్లను ప్రకటించారంట. కట్ ఆఫ్ మార్కులు, మెరిట్ లిస్టులు ఏవి ఇవ్వరంట చూడండి గాయ్స్. ఇంతకుముందు గతంలో ఇచ్చినట్టు ఇప్పుడు అసలు ఏవి గూడా ఇయ్యరంట. అంటే మనకు అసలు ఎవరికెన్ని వచ్చినాయో ఎట్లా తెలుస్తుందో ఏమో మరి తెలియదు గానీ, డైరెక్ట్‌గా ఆహ్, చూడండి, జిల్లాల వారీగా జాబితాలను ప్రకటించి సర్టిఫికేట్ల పరిశీలనకు అభ్యర్థులను పిలుస్తారంట గాయ్స్. సో చూడండి,